హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% ఐఆర్‌తో డీఏ, డీఆర్ బకాయిలు విడుదల. రూ. 14,540 అకౌంట్‌లో జమ. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.22 లక్షల కోట్లు అంటే 3,00,000 కోట్ల పైగానే భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ అని అయితే ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ఉద్యోగులు మరియు పెన్షనర్లు, ఉపాధ్యాయులు వారు ఇప్పటికీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ బడ్జెట్ కార్పొరేటర్లకు అనుకూలంగా ఉంది అని అయితే సాధారణ ప్రజలకు, ఉద్యోగ వర్గాలకు, నిరుద్యోగ యువతకు మాత్రం గట్టిగా దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిల విడుదల, మధ్యంతర భృతి, ఐఆర్, 12వ పీఆర్సీ అమలు, జీపీఎస్, అలాగే డీఏ పెండింగ్ బకాయిలు, హెల్త్ స్కీమ్ వంటి అంశాలలో ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడము తీవ్ర నిరాశ అయితే కలిగించింది. ఉద్యోగుల అసంతృప్తికి కారణమైన ముఖ్య అంశాలు: 12వ పీఆర్సీ అమలు, నిధుల కేటాయింపు లేకపోవడము. ఉద్యోగులు 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలుకు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ బడ్జెట్‌లో కనీసం పీఆర్సీ చైర్మన్‌ను కూడా నియమించలేకపోవడం దారుణమని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక మధ్యంతర భృతి పట్ల స్పష్టత లేకపోవడం. పీఆర్సీ అమలుకు ముందు మధ్యంతర భృతి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా దీనిపై బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఉద్యోగ వర్గాలను నిరాశపరిచింది. డీఏ పెండింగ్ బకాయిలు. డీఏ బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదు. కొత్త బడ్జెట్‌లో అయినా దీనిపై ప్రకటన ఉంటుంది అన్న ఆశతో ఎదురుచూసిన ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. సీపీఎస్, జీపీఎస్ మార్పులు అనిశ్చితి. ఉద్యోగ సంఘాలు సీపీఎస్ కంటే మెరుగైన జీపీఎస్ అమలు చేయాలని కోరుతున్నా దీనిపై ప్రభుత్వము స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. ఉద్యోగుల సంక్షేమ పథకాలు విస్మరణ. ఉద్యోగులకు తక్కువ వడ్డీ రుణాలు, ఆరోగ్య భద్రత వంటి అంశాల్లో కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగ సంఘ వర్గాలను తీవ్ర నిరాశకైతే గురిచేసింది. ఉపాధ్యాయులకు నిధుల కేటాయింపు తక్కువగా ఉండటం. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, వస్తువుల కొనుగోళ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మోడల్ స్కూల్స్, ప్రాథమిక విద్య అభివృద్ధి కోసం కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు, ఉద్యోగ సంఘాల ఆగ్రహం. ఇది కార్పొరేటర్ల బడ్జెట్. ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు నష్టం. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక పొరపాట్లను సరిచేస్తూ నిధుల కొరతను అని చెప్పుకోవడం అన్యాయం. ఉద్యోగుల వేతన, జీవన ప్రమాణాల్లో మార్పులు తేవాలి అంటే పీఆర్సీ, ఐఆర్, డీఏ అమలు తప్పనిసరి. సిఐటియు, ఎస్టీయు మరియు ఇతర ఉద్యోగ సంఘాలు ఈ బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనైతే ఎన్నికల హామీ విస్మరించిందని కూడా ఆరోపిస్తున్నారు. సో, మొత్తం మీద 2025-26 బడ్జెట్ భారీగా ఉన్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు, నిరుద్యోగులకు నిరాశే మిగిల్చింది. 12వ పీఆర్సీ, డీఏ బకాయిలు, మధ్యంతర భృతి, జీపీఎస్ ఇటువంటి కీలక అంశాల్లో ప్రభుత్వం స్పష్టత అయితే ఇవ్వలేదు. ఉద్యోగ సంఘాలు త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ బడ్జెట్ ఉద్యోగ వర్గాలకు ఊరట కలిగించిందా లేదా మరింత నిరాశకు గురిచేసిందా అనేది త్వరలో తెలియనుంది. సో, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.